రాత్రి డిన్నర్ టైంలో అందరూ కూర్చొని డిన్నర్ తింటూ ఉండగా నిషికి యువరాజ్ సైగ చేయడంతో వైజయంతితో నిషి అత్తయ్య మీరు వడ్డిస్తూ ఉండండి, నాకు మా అమ్మ ఫోన్ చేస్తుంది మాట్లాడేసి వస్తాను అంటూ కావాలనే ఫోన్ పట్టుకొని కౌశిక్కి రూమ్ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది నిషిక యాక్టింగ్ని, యువరాజ్ సైగల్ని జగదాత్రి కేదార్ గమనిస్తూనే ఉంటారు. ఇంతలో వాళ్ళ దృష్టి మరల్చడానికి వైజయంతి వచ్చి వాళ్ళ ప్లేట్లలో వడ్డిస్తూ ఉంటుంది. దాంతో ఒక్క నిమిషం కనుమరుగవడంతో రూమ్లోకి వెళ్ళిపోతుంది నిషిక. రూమ్లో అంతా వెతుకుతూ ఉంటుంది. మెల్లిగా కేదార్తో జగదాత్రి నిషిక పెన్ డ్రైవ్ దొంగలించడానికే వదిన రూమ్లోకి వెళ్ళినట్టుంది అని చెప్తుండగా అవును అంటుంటాడు కేదార్. ఇక ఎలాగైనా నిషిక దొంగతనం ఆపడానికి జగదాత్రి వదిన మీ మొబైల్ రింగ్ అవుతున్నట్టుంది రూమ్లో అని అంటూ ఉండగా యువరాజ్ తల పట్టుకోగా వైజయంతి షాక్ అవుతుంది. నేను మొబైల్ ఛార్జింగ్లో పెట్టేసి వచ్చాను, వెళ్తాను అని అంటూ కౌశికి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. వామ్మో, రూమ్లో నిషికాని చూసి దాని చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అంటే కౌశికి మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెడుతుంది అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. జగదాత్రి కేదార్లు క్యూరియస్గా చూస్తూ ఉంటారు. ఇంతలో నిషికాకి పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఆనందంగా ఆ పెన్ డ్రైవ్ని తీస్తుంది నిషిక. ఇంతలో కౌశికి రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక నిషిక పెన్ డ్రైవ్ తీయడం కౌశికి చూస్తుందా? పెన్ డ్రైవ్ని నిషిక నుండి కౌశికి తీసుకుంటుందా? ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.